దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. దేవునితో ఈ దినం అనే కార్యక్రమం ద్వారా ఈ ఉదయకాలం ముందు మిమ్మల్ని కలవడాన్ని బట్టి ప్రభు నామాన్ని ఘనపరుస్తున్నాను. దేవుడు మనకిచ్చిన అద్భుతమైన వాక్య భాగాన్ని ఈ ఉదయకాలం ముందు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లేఖనాన్ని మనం తెరిచి కీర్తన గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనంలో ఉన్న వాగ్దానాన్ని మనం స్వీకరిద్దాం. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. ఈ రోజున ప్రతి పరిస్థితుల మధ్య మనం చూస్తూ ఉంటే మనం ఎక్కడ చూసినా కానీ భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితులను, కంగారు కలిగిన ఎన్నో భయంకరమైన శత్రువులు, అలాగే ఇబ్బందికరమైన బాధలు, అనిశ్చితి కలిగిన పరిస్థితులు మనం గమనిస్తున్నాం, అనుభవిస్తూ ఉన్నాం. భక్తుడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు, ఒకడు తన కనుపాపను కాపాడినట్లు నన్ను కాపాడు ప్రభువా అని. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను కనుపాప వలె కాపాడుతాను అని ఆయన వాగ్దానం చేశాడు కనుక, ఆ వాగ్దానాన్ని స్వీకరిస్తూ భక్తుడు అంటున్నాడు, నన్ను కనుపాప వలె నన్ను కాపాడు అని ఆయన అద్భుతంగా ప్రార్థన చేస్తున్నాడు. వాస్తవానికి మనం గమనిస్తే కన్ను అనేది అతి సెన్సిటివ్ ఆర్గన్. ఈరోజు మానవ జీవితంలో ఉన్న అతి సున్నితమైన అవయవం ఏదన్నా ఉందంటే అది కన్నే. ఇప్పుడు కన్ను విషయంలో మనం ఎంతో జాగ్రత్త పడుతూ ఉంటాం. సహజంగా అది రక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాం. పెద్దలంటారు నయనం ప్రధానం అని అంటారు. అవును. కన్ను అనేది మన యొక్క మొత్తం దేహానికి వెలుగునిచ్చేది. అది గనక లేకపోతే మనకి అంధకారం అయిపోతుంది. అలాగే ప్రతి మనిషి కూడా తన కనుపాపను కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రోజున అట్లాగా దేవుడు నన్ను కాపాడాలి అని భక్తులు కోరుకుంటున్న కోరికను మనం చూడగలుగుతున్నాం. ఈ ఉదయకాలం ముందు నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితాల్లో కూడా ఎన్నో భయంకరమైన పరిస్థితుల మధ్యన నలిగిపోతున్నారేమో. అయితే ఇప్పుడు దేవుడు మీ జీవితాల్లో ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మిమ్మల్ని బలపరుస్తున్నాడు. ఆయన మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు. మిమ్మల్ని కాపాడడానికి ఆయన సిద్ధపడుతూ ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను నా కనుపాప వలె కాపాడుతాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నీ ప్రార్థన ఎలా ఉంటే తప్పకుండా నిన్ను ఆయన కాపాడడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. పరిస్థితులు ఒకవేళ నీకు అనుకూలంగా లేవేమో, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయేమో, నూతన సంవత్సరంలో కూడా ఇంకా మా జీవితంలో నూతనత్వం లేదండి, ఇంకా మా జీవితంలో బాధ, వేదన, కష్టమే మమ్మల్ని వెంటాడుతుంది అని మీరు కనుక ఒకవేళ భయపడుతూ, బాధపడుతూ, వేదన చెందుతూ ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. కంగారు పడకండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన సరైన సందర్భంలో మిమ్మల్ని ఆయన కనుపాప వలె మిమ్మల్ని కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనిస్తే ఆయన తన కంటి పాపలాగా ఆయన మనల్ని కాపాడుకుంటాడు అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. శత్రువుల దగ్గరగా ఉన్న తుఫానులొచ్చినా, బాధలొచ్చినా, కష్టాలొచ్చినా, కన్నీరొచ్చినా ఆయన సన్నిధి నీకు భద్రంగా ఆయన యొక్క భయంకరమైన బాధాకరమైన పరిస్థితుల్లో ఆయన సన్నిధి మీకు అద్భుతమైన దీవెనగా ఉంటుందని మీరు మర్చిపోవద్దని మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు పరిస్థితులు అంత క్షీణమైన స్థితిలో ఉన్నా గానీ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మీకు ఆయన దగ్గరగా ఉన్నాడు. ఆయన ఎంత మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. స్థితిగతులు ఎంత తారుమారైనా గానీ విశ్వాసంతో ముందుకు అడుగులు వేయండి. ఈ యొక్క ప్రత్యేక దినమందు ఈ నూతన సంవత్సరంలో ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఫలింపు లేక, గర్భఫలం లేక, ఒకవేళ ఇంట్లో సమాధానం లేక, వివాహాలు కాక, చదువుల్లో విజయాలు లేక, ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతూ అప్పులు తీరక ఒకవేళ మీరు నలిగిపోతున్నారేమో, నన్నెవరు కాపాడుతారు, నన్నెవరు అర్థం చేసుకుంటారని ఒకవేళ మీరు జీవితంలో చాలా వేదన పడుతూ ఉన్నారేమో, ఆయన మీకు వాగ్దానం చేస్తున్న మాట ఏంటంటే ఆయన మిమ్మల్ని తప్పకుండా కాపాడుతాడు. ఆయన కాపాడినట్లుగా మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఎంత భయంకరమైన పరిస్థితులున్నా, ప్రళయాలొచ్చినా ఆయన నిన్ను కాపాడుకోగలిగిన దేవుడని మీరు మర్చిపోవద్దని మీకు మనవి చేస్తున్నాను. మీరు గమనిస్తే నోవాహు జీవితంలో ప్రళయం వచ్చి మొత్తం సృష్టినంతా కూడా భూమినంతా నింపేసిన ఆయన నమ్ముకున్న పిల్లల్ని కనుపాప వలె వారిని కాపాడినట్లుగా మనం గమనిస్తాం. ఏ కీడు రాకుండా, ఈ శోధన రాకుండా, ఎటువంటి ఇబ్బంది రాకుండా జలముల మీద ఆయన హస్తాల మీద ఆయన ఎత్తుపట్టి నడిపించాడు. ఈరోజు మీ జీవితాల్లో కూడా ఒకవేళ క్లిష్టమైన పరిస్థితిలో ఉండి రేపేమవుద్దనే భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే మిమ్మల్ని ఆయన తప్పకుండా కాపాడుతాడు. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఆయన మిమ్మల్ని చక్కగా ఆయన యొక్క సన్నిధిలో మిమ్మల్ని నిలబెట్టి ముందుకు నడిపించగలిగిన సమర్థుడు మన ప్రభువైన యేసుక్రీస్తు అనే విషయాన్ని మీరు గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. ఆయన ఎంత మాత్రం మీకు దూరంగా ఉండేవాడు కాదు. ఆయన మీకు అతి సమీపంగా ఉండేవాడు. ఈ రోజే మీ జీవితంలో ఆయన అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉండగా,
ఈరోజు మీ జీవితాన్ని ఆయనకు అర్పించుకొని, సమర్పించుకొని, భయపడకుండా, భయపడే పరిస్థితుల్లోనే మీ దగ్గరికి వస్తున్నాం ప్రభా. మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని దాచిపెట్టండి నువ్వు అడగగలిగితే, ఆయన తప్పకుండా నీ జీవితంలోకి వచ్చి ఉదయకాలం ముందు నీ బ్రతుకులో ఆయన నూతన కార్యాలు చేస్తూ నిన్ను స్థిరపరుస్తూ ఆయన ముందుకు నడిపిస్తాడు. ఈ ఉదయకాలం ముందు అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించి ఘనమైన సాక్షిగా, బలమైన పాత్రగా నిన్ను నిలబెట్టును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మా పరమ తండ్రి నీకు వందనాలనైనా ఈ ఉదయకాలం ప్రత్యేకంగా ప్రైవేటులు ఎంతమంది అయితే ఈ వాక్యం చూసారో వారందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. వివిధ ప్రాంతాల నుండి, వివిధ దేశాల నుంచి ప్రభా నాయన నీకు వందనాలు ప్రభా. ఈ వాక్యం చూస్తూ ఉండగా కష్టం ఎంత పెద్దదైనా, వేదన ఎంత పెద్దదైనా, అయా భయంకరమైన పరిస్థితులు ఎంత గలిబిలిగా ఉన్నా నువ్వు అద్భుతం చేయగలిగిన దేవుడు. నీవు తప్ప మాకు ఆధారం లేదు నాయనా. నీ మీద ఆధారపడుతూ ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీవు కాపాడితే కాపాడబడతాం. అయ్యా నీవు మరిచిపోతే నాయనా మేము అల్లకల్లోలం అయిపోతాం. మేము గుర్తింపు లేకుండా పోతాం. మా యొక్క జీవితాలకు అర్థం లేకుండా పోతుంది నాయనా. అందుకోసమే ఈరోజు నీ పాదాలు పట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా ఈ భయంకరమైన పరిస్థితుల మధ్యన మాకు స్థిరత్వాన్ని, క్షేమాన్ని దయచేయండి. అయ్యా ఈ దినం నుండి ప్రభా నీ కొందలైనా ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో నీ కాపుదల, నీ యొక్క ఆశీర్వాదం, నీ యొక్క ఘనత వీళ్ళందరికీ అనుగ్రహించి ముందుకు నడిపించండి. ప్రతి కీడులు, ప్రతి శోధనలు యేసుక్రీస్తు నామంలో లయమైపోవరు గాక. పరిశుద్ధాత్ముడ నీ ఆత్మస్వాదనలు బిడ్డలు తీసుకొని ఘనమైన పాత్ర నిలబెట్టమని, ఈ నన్ను ఉదయకాల దీవులతో నింపి నడిపించి అద్భుతాలు చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గబ్బిసి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ ఉదయకాలం ముందు ఆయన మిమ్మల్ని కాచి కాపాడి మీ జీవితాల్లో అద్భుతాలు చేయనుగాక. ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉంటుందని నమ్ముతున్నాను. తప్పకుండా ఇతరులతో మీరు పంచుకోండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.